నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్తో పొత్తు ఉంటుందా ఉండదా జనసేన అని ఒక క్లారిటీ ఇవ్వకపోయేసరికి ఇటు టీడీపీతో పయనిస్తారా అటు బీజేపీతో వెళతారా అంటే ఒక సందిగ్ధత ఏర్పడింది. ఒక క్లారిటీ వచ్చేసింది, రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పవన్ కళ్యాణ్ నడవబోతున్నారు అంటూ. అలానే బీజేపీతో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకనంటే జగన్ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చెల్లనివ్వకూడదు అని వీళ్ళందరూ గట్టిగా ఉన్నట్లు చూస్తున్నాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ మద్దతు కూడా అంతే అవసరం. నందమూరి కుటుంబ మద్దతు అంతా కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగానే మహానాడులో సమరశంఖం పూరిస్తున్నారు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ను కూడా 20వ తారీఖుని ఆహ్వానిస్తున్నారు. మాక్సిమం వీరైతే వస్తాను అన్నట్లుగా కూడా సంకేతాలు అందినట్లుగా అందుతుంది సమాచారం. మీరేమంటారు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఆ రాక చాలా అవసరం అంటారా పార్టీకి? ఇక్కడ రాక అవసరం అని కాదండి, సజావుగా సాగిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు ఈ కొడాలి నాని, రోజా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు అంతేవాసులు అందరూ ఏం చేస్తున్నారంటే ఈ చంద్రబాబు నాయుడు నందమూరి వంశాన్నే మట్టు పెట్టేస్తున్నాడు. నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీనేమో చేజిక్కించుకొని ఆయన వెన్నుపోటు పొడిచి నందమూరి అనేవాళ్ళు ఎవరు రాకుండా చేసేస్తున్నాడని కారు కూతలు కూస్తున్నారు కదా. సారీ, కారు కూతలు అనడం కరెక్టేమో. అలా కారు కూతలు కూస్తున్నట్టయితే ఆయన విజ్ఞుడు కదా, అంతేనా, తెలివైనవాడు. కమ్మని రండ్రే, ఇప్పుడు పురంధేశ్వరి ఉంది, అమ్మ నువ్వురా, మీ నాన్న స్థాపించిన పార్టీ పగ్గాలు చేత పట్టుకో, నాకు పదవుల మీద ఆశ లేదు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను పాటుపడుతున్నానే కానీ నా పదవుల మీద ఆశ లేదు. రని ఎవరు తారక, నువ్వురా, వచ్చి మీ తాతగారు కదా ఆ పేరు మోసిందంతా ఆయన తాలూ బాధ్యతను కూడా మొయ్యి రా అని చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ముందరిగా వాళ్ళకు బంధం వేయడం కోసం పిలుస్తున్నాడు. నువ్వు వచ్చావా, పార్టీ పగ్గాలు చేతపట్టావా, ఓకే, లేదంటే మేము హృదయపూర్వకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండుగారు పెట్టి పరిచి స్వాగతం చెప్పావు, రాలేదు. తప్పు ఆయన చేస్తుంది, చంద్రబాబు నాయుడు చెందదు. అలాగే ఇక్కడ పురంధేశ్వరి కూడా ఈరోజు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీలో చేరుతుందనేటువంటి ఒక నమ్మకం కలుగుతోంది. ఎందుకంటే పురంధరేశ్వరి మోర్ ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి. ఆవిడేం చేస్తుందంటే నెక్స్ట్ ఎలాగ తెలుగుదేశం పార్టీ విన్ అవ్వబోతుంది, ఆవిడకి నెంబర్ 2 నెంబర్ 3 పొజిషన్ కావాలి. ఆవిడకి కావాల్సింది అదే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా చాలా పెద్ద పదవులు అంటే సమర్థవంతంగా నిర్వహించింది, దీంట్లో కూడా బాగుంటుంది. పైగా వాళ్ళ నాన్న స్థాపించిన పార్టీలో ఉందనే ఫీలింగు, అది విశ్వాసం ఆవిడకుంటుంది. అందువల్ల పురంధేశ్వరుడు రావచ్చు. అయితే ఎన్టీ రామారావు గారు అంటే తారక్ మాత్రం వస్తారన్న సమాచారం, రాకపోతే ఆయనతో తప్పు చెప్తుంది, అంతే కదా. నువ్వు రావాలి, వచ్చి కారణం చెప్పాలి. లేదు ఆయన ఆహ్వానిస్తున్నారు, నాకు ఒప్పుకున్న సినిమాలు ఉన్నాయి, తప్పకుండా నేను వస్తాను, పార్టీకి ఎప్పుడైనా ప్రమాదం వచ్చినప్పుడు, పార్టీ ఎప్పుడైనా సమస్యల విషవలయంలో చిక్కున్నప్పుడు ఐఎమ్ దేర్ అని నువ్వు ఎప్పుడు చెప్పినట్టుగా ఆ చెప్పిన మాట ఆ సభలో చెప్పేస్తే సరిపోతుంది. లేకపోతే అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఎవరి నోటుకు వస్తే ఆ మాట మాట్లాడుతున్నారన్నమాట. అది ఇదంతా భరించడం చాలా కష్టసాధ్యం కదమ్మా. పార్టీని కాపాడుకుంటూ వచ్చి ఆ ప్రత్యర్థులు ఎన్ని మాట్లాడితే అన్ని మాటలు కూడా తిని దేనికోసం చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఆ ప్రజాసేవ అనేటువంటి ఒక ఆ మేనియా లేకపోతే ఎందుకోసం హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకొని పడుకోవడం మానేసి ఇదంతా ఎండనక వాననక తిరగవలసిన అవసరం ఏముంది? పూర్వం కొంచెం విలువలు ఉండేవి, ఇప్పుడు విలువలు లేవు, ఇంకిత జ్ఞానం లేదు. కుసంస్కారంతో చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, ముసలాడా అంటారు. తప్పు కదమ్మా. అలాగైతే మరి జవహర్లాల్ నెహ్రూని ఏమనాలి, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏమనాలి, మనం మోడీ గారిని ఏమనాలి, అమిత్ షాని ఏమనాలి? మరి ఆయన ఎందుకు అంటం లేదు, ఈయన ఎందుకు అంటున్నావు? ఒకసారి ప్రజలు ఆలోచించుకుంటున్నారు కదా.
ప్రజలు కూడా ఆశ్రయించుకునే మాట ముసలోడు అంటావా? ముసలోడైతే నీకెందుకయ్యా, వయసులోడైతే నీకెందుకు, ఆయన నీతో కాపురం చేయాలా, నీకేమైనా నువ్వు జీతానికి బత్యానికి పెట్టుకుంటున్నావా? ఇలాంటి మాట్లాడడం పొరపాటు కిందమ్మా ముసలోడని. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ రెండు వేరు పార్టీలు, వేరు సిద్ధాంతాలు కలిగిన పార్టీలు. కానీ ఇప్పుడున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అలానే టీడీపీ రెండు పొత్తు పెట్టుకుని వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఈ సందర్భంగా పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నప్పటికీ ఆమె హాజరైన జనాలకి ఓకే మేబీ పొత్తులో భాగంగా కలిసారేమో అని అనుకోవచ్చు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే సంకేతాలు ఏంటి? వాళ్ళ తాతగారు స్థాపించిన పార్టీ. ఆయన అవసరం వస్తే సీఎం ఇస్తా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా సీఎం ఇస్తా ఉన్నాడు. గెలిచినట్టయితే పవన్ కళ్యాణ్ 2.5 years, తారక్కి 2.5 years ఇస్తున్నాడు. ఆయన పార్టీ అది స్పష్టంగా చెప్తున్నాడు కదా. నువ్వు వచ్చినట్టయితే నువ్వు కావాల్సిన పొజిషన్ తీసుకోవయ్యా, నీ తాత స్థాపించిన పార్టీని నిలబెట్టు అని చెప్తున్నాడు కదా. అది అందువలన ఆయన పార్టీ ఏముంది, ఆ తాత స్థాపించిన పార్టీకి నువ్వే వారసుడివి. మరి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళకు 2.5 years, నువ్వు 2.5 years ముఖ్యమంత్రిగా ఉండు. తప్పేముంది అందులో? నువ్వు పార్టీలో ఉండవా? నువ్వు తాత తరఫున ఫైట్ చేయవా? తాతకి సపోర్ట్ చేయవా? ఏమీ లేకుండా బయట వాళ్ళు ఎందలేస్తుంటే కనీసం దాన్ని ఖండించవా? ఏంటమ్మది అంటే ఓ పక్క లోకేష్ గారు పాదయాత్రలు చేస్తున్నారు, ప్రజల్లో దూసుకుపోతున్నారు. తనదైన అంటే ఇంతకు ముందు ఏదైతే లోకేష్ గారు మాట్లాడేవారో ఆ మాటలను బట్టి ఆయనకి రకరకాల బిరుదులు ఇవ్వడం జరిగింది. పప్పు అని, అదని, ఇదని ఒక రకంగా చెప్పాలి అని అంటే. బట్ ఏదైతే అవమానింపబడ్డారో అక్కడే ఆయన నిలబడినట్లుగా తన వాక్ చాతుర్యం చూపిస్తున్నారు. కంప్లీట్ గా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటి లొకేషన్ కూడా పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి వైపు ఎందుకు చూస్తున్నారు అంటే, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ అంటే నారావారి అబ్బాయి కదా, జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి కదా. ఈ నందమూరికే దక్కాలని ఒక కుసంస్కారం, అది అంతకంటే ఏం లేదు. పోనీ అక్కడ నారావారి అబ్బాయికి పదవి ఇవ్వకపోతే వచ్చిన నచ్చేమిటి, నెంబర్ 2 పొజిషన్లో ఉంటాడు, లేదా నెంబర్ 3 పొజిషన్లో ఉంటాడు. సీఎంగా ఉన్నవాడే నాయకుడు కాదు కదమ్మా. రెవెన్యూ మినిస్టర్గా ఉండొచ్చు, హోమ్ మినిస్టర్గా ఉండొచ్చు, హెల్త్ మినిస్టర్గా ఉండొచ్చు. సమర్థవంతంగా పరిపాలించడం మాకు కావాలి, కానీ ఏ మినిస్టర్ అయితే మనకే అది అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు అనుకుంటారా? ప్రజలు అంటారమ్మా అలాగా. ప్రజలు అనేది అదే అనుకుంటారన్నమాట. మనకేమంటే మనం కాదు, ప్రజలకే. వాడికి కావాలి సమర్థవంతంగా పరిపాలించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చింది, నువ్వు ఎన్నికల్లో 151 సీటు గెలిచిన తర్వాత ఇంతవరకు ఒక పని చేయలేదు, ఒక్క మినిస్టర్ పని చేయలేదు. అంటే ఒక్కరు ఏదైనా ఒక పని చేసిన పాపాను పోలేదు. మరి అలాంటి వాళ్ళు ఉంటే మనకేం ఊడిపోతే మనకేం, వాళ్ళు ఏం చేశారు? ఏమి చేయలేదు. ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్కి ఇరిగేషన్ గురించి తెలియదు, హెల్త్ మినిస్టర్కి హెల్త్ గురించి తెలియదు, ఐటీ మినిస్టర్కి ఐటీ గురించి తెలియదు, హోమ్ మినిస్టర్కి హోమ్ గురించి తెలియదు. ఇంకేం చేస్తాం? అంటే రాజకీయ నాయకులు మేకప్ వేసుకొని రావడం అన్నది మన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు హయాంలోనే మనం చూస్తున్నాం. అలాగొచ్చినట్టయితే విడుదల రజని 1 kg మేకప్, ఎలాగొచ్చినట్టయితే రోజా ఆవిడ 1 kg మేకప్, అలాగొచ్చినట్టయితే ఇంకెంతమంది ఉండేది మాట ఎవరో శ్రీదేవి. అలా కేజీలు మేకప్ వేసుకొని జనాల మధ్యకి వచ్చి ఎలా చెప్పండి? ఇది అవసరం లేదు కదా. ప్రజల మధ్యకి వెళ్ళి నెత్తులు వచ్చి కష్టపడి ప్రజల్ని రక్షించుకోవాలి, అది సేవ అంటే. మరి అలా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ బాధ్యతలను తీసుకుని సినిమాల్లో నేను బిజీగా ఉన్నాను, బట్ అవసరమైనప్పుడు నా వంతు తాతగారు పార్టీ కాబట్టి నా వంతు నేను మీకు కనిపిస్తానని చెప్పే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చివరికి అదే చెప్తాడు. అంటే అది చెప్తే కాదు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తాలూకు 100వ జయంతోత్సవ సందర్భం ఇది. అంటే ఎన్టీ రామారావు గారికి 100 ఏళ్ళు నిండిన సందర్భంలో ఎంత వైభవంగా జరుపుకోవాలి. ఈ సమయంలో ఆయన రాకపోయినట్టు ఇంకెప్పుడు వస్తాడమ్మా? 101వ సంవత్సరంలో వస్తే ఎవరైనా ఆదరిస్తారా? తప్పైపోయింది, అప్పుడు నేను రాలేకపోయాను షూటింగ్ అంటే ఏదో చేస్తారు.
ప్రజలు కనుక ఈ అకేషన్ను కూడా ఉపయోగించుకొని ఆ మహానుభావుడికి నమస్కారాలు చెప్పుకుంటే బాగుంటుంది, బాధ్యతగా ఉంటుంది అన్నమాట. అది లేకపోతే మరి ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. దానికి పడాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు నువ్వు నోరిప్పకపోయినట్టు ఎన్ని తిట్లు తిట్టారో నువ్వు తెలుసుకున్నావు కదా, అలాగే తిట్ల పాలైపోతావు. అది జనం ప్రజలు ఊరుకోరు, వాళ్ళు తోచింది అంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.